విశాలాక్షి, విశాలాక్షి. ఏమిటండి? నేనండి మీ విశాలాక్షిని. పూసుని దుంపతగా ఈ వయసులో ఈ అవతారం ఏంటే? నేను త్వరలోనే గిన్నీస్ రికార్డ్ సాధించబోతున్నానండి. ఎలా? ఇలా ముఖాన్ని పేడ పూసుకురా? ఇది పేడ కాదు, కలర్ ఫేస్ ప్యాక్. ఓహో, మగవాళ్ల కడుపుకి మడతలొస్తే సిక్స్ ప్యాక్, ఆడవాళ్ళ ముఖాన్ని రంగు పురుముకుంటే ఫేస్ ప్యాక్. అబ్బా, మీకు టేస్ట్ చేయలేదు. ఇది పూసుకుంటే ముడతలు రావు. ఈ వయసులో ఇప్పుడు అవసరం అనేకో? అవసరమే. నేను మిస్ 50 అనే కాంపిటీషన్ లో పాల్గొంటున్నాను. పాల్గొని అందులో విన్నర్ అయి కప్పు గెలుచుకుంటాను. తర్వాత గిన్నీస్ రికార్డ్ కొట్టేస్తాను. నువ్వేమన్నా కొట్టు, కానీ మాట మాటికి రంగు పురుముకొని నన్ను భయపెట్టుకో. చీచి, మీకు అసలు టేస్ట్ లేదు. నిన్న మనం చూసిన అవతార్ సినిమాలో హీరోయిన్ ఇలాగే కలర్ వేసుకుంటే హీరో ఐ లవ్ యూ అన్నాడు. మీలాగా తిట్టలేదు. ఆ హీరోయిన్ కైతే నేను కూడా ఐ లవ్ యూ చెప్తాను. ఏం లేదు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మొహం కడుక్కుంటా, భయం వేస్తుంది. ఆహా, నేను కడగను. కనీసం ఒక గంట సేపైనా మొహం మీద ఉంచుకోవాలి. అయితే ఈ గంట నువ్వు నా కంట పడకు. అయితే మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోండి. అయ్యగారు, ఏంట్రా సీరియల్ మధ్య యాడ్ లాగా వస్తావు? కొన్నిసార్లు సీరియల్ కంటే యాడ్లే బాగుంటాయిలేండి. ఏడ్చావులే. ఈవిడ ఎవరో చెప్పుకో. జోకులు ఎత్తున్నారా? అమ్మగారు, ఆవిడకి ఫేస్ ప్యాక్ కొని తెచ్చింది నేనే. రే ద్రోహి, ఈ పని చేసింది నువ్వా? అవును, వాడే. ఏంటంట? ఒరే గజిబిజి, నిన్ను సరుకులు తీసుకురమ్మన్నాను, వెళ్ళలేదా? వెళ్ళానండి, దాని మధ్యలో పోలీసులు పట్టేసి. ఎందుకురా? హెల్మెట్ లేదని. నీకెందుకురా హెల్మెట్? అసలు బండి లేదు కదా. అదే మాట నేను పోలీసులతో చెప్పానండి. కానీ ఆయన మరీ చిరాకు పడిపోయి హెల్మెట్ లేకపోతే పర్లేదు, వదిలేయచ్చు, కానీ బండి లేకపోతే ఎలా అని చెప్పి నా దగ్గర ఉన్న 500తో చలానా కట్టించుకున్నారండి. నిజమే, మరి హెల్మెట్ లేకపోతే ఫోన్లే వదిలేస్తారు, అసలు బండే లేకపోతే ఎలా వదిలేస్తారు? తప్పు మన గజిబిజిదే. మీకు పిచ్చెక్కింది. అసలు బండి లేకపోతే హెల్మెట్ ఎందుకు? వీడికి ఎవరో బాగా సున్నం రాశారు. నాకు అది అసలు తట్టలేదండి. ఇంత మేధావుని నాకే తట్టలేదు, గజిబిజి గాడివి నీకే తడుతుంది. మీకు మహా అర్థమైంది లేండి. వాడికి మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపండి. సరేలే, ఇచ్చి పంపిస్తాలే, నువ్వు వెళ్ళు. నీ చేత చలానా బిల్లు కట్టించుకున్నది నిజంగా పోలీసులేనా? వాళ్ళు పోలీస్ డ్రెస్ లోనే ఉన్నారండి. ఏడు సావడే, సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు కూడా వేషాల కోసం పోలీస్ డ్రెస్ లో తిరుగుతూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు పోలీసులు అయిపోతారా? నేనంత దూరం ఆలోచించలేదండి. ఇది ఖచ్చితంగా దొంగల పడే. నిజం పోలీసులు అలా చేయరు. ఈసారి జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు. ఏమన్నా డౌట్ వస్తే 100కు ఫోన్ చేయి. వాళ్ళు తంతే 108కి ఫోన్ చేయి. అంతేగాని మీకు మాత్రం కాల్ చేద్దాం అంటారు, అంతే కదా? అయినా పెద్దబాబు ఊళ్ళో ఉంటే ఇలా జరిగేది కాదు. ఏడ్సావులే, ఇదిగో మార్కెట్ కి వెళ్ళి సరుకులు పట్టరా పో. ఎవరమ్మా నువ్వు? కాఫీ తీసుకోండి అయ్యగారు. ఈ అమ్మాయి ఎవరు? విశ్వ విశ్వ విశ్వ. ఏమిటండి? నేను పడుకుంటే ఎవరో అమ్మాయి వచ్చి నాకు కాఫీ ఇచ్చిందే. ఈ వయసులో ఎవరో అమ్మాయి కల్లోకి రావడమా? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఆ పిల్ల నాకు పంచదార లేని కాఫీ ఇచ్చింది అంటే నాకు షుగర్ ఉందనుకుంటుందా? ఈసారి కనిపించని కడిగేస్తాను. ఏంటి కడిగేసేది? ఒంట్లో షుగర్ నా? నాకు షుగర్ ఉందని బయట ఆడపిల్లల ముందు చెప్తావా? ఇదేనా పతివ్రత లక్షణం? మీరు మాత్రం ఈ వయసులో ఆడపిల్లల్ని కళ్ళల్లోకి తెచ్చుకోవచ్చా? నేను మాత్రం వాళ్ళతో మీకు షుగర్ ఉందని కల్లో చెప్పకూడదా? మరి అలా గొడవ పెడితే ఎలాగే? మొగుడు పిల్లలన్న తర్వాత కాస్త పట్టు విడిపు ఉండాలి. ఏ నువ్వు ముఖానికి నానా రకాల రంగులు పురుముకుంటే నేను భరించట్లేదా? సరే, ఈసారి అమ్మాయి వస్తే చెప్పండి. ఎందుకు? మా ఆయన కాఫీలో షుగర్ ఏమని చెప్తావా? కాదు, మా ఆయన కాఫీ ఎందుకు ఇచ్చావని కోళ్ళు విరగొట్టి చెప్తాను. అమ్మగారు, మీకు స్నానానికి వేడి నీళ్లు పెట్టానండి. ఎవరు నువ్వు? విశ్వ, ఈ అమ్మాయినే నాకు షుగర్ లేని కాఫీ ఇచ్చింది. మీరు కొంచెంసేపు ఉండండి. ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా పేరు బసంతి అండి. నేను గజపతి గారి భార్యనండి. మా గజపతి గారి భార్యవా?
నువ్వు మా గజిబిజి భార్యవా? అవునండి, ఆ పంచభూతాల సాక్షిగా నేను ఆయనకి భార్యనండి. ఆయ్ పంచిపోతాలా? వాళ్ళెవరు? పోలీసులు, పెళ్లి చేసిన పంతులు, పార్కులో పళ్ళు అమ్మేవాడు, అదే పార్కులో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు, ఆ పెళ్లిని లైవ్ రికార్డ్ చేసిన టీవీ వాళ్ళు. అమ్మో పిస్సు, ఇవిడ గట్టి సాక్ష్యాలతో వచ్చింది. నిజంగా గజిబిజి గడి భార్యనేమో. గజిబిజి నా కొడుకండి. వాడు నాకు చెప్పకుండా అన్నం కూడా తినడు. అలాంటిది పెళ్లి చేసుకుంటాడా? నేను నమ్మను. అయ్ బాబాయ్ అమ్మగారు, మీరంత మాట అనకండి. ఆయనకి మీరంటే చాలా ఇష్టమండి. మెల్లగా అమ్మగారికి చెప్పి ఒప్పించి నన్ను ఇక్కడికి తీసుకొస్తానన్నాడండి. ఆయ్ మరి అప్పుడే వచ్చేసావే? నేను ఆయన వదిలి ఉండలేక వచ్చేసానండి. ఆయ్ ఏమైనా సరే గజిబిజి వచ్చేంత వరకు నేను నిన్ను నమ్మను. ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంటే నమ్మనంటావేంటి? ఎవరంత గట్టిగా చెప్పినా గజిబిజి వచ్చి నిజం చెప్పే వరకు నేను నమ్మను. ఆడేంటి వచ్చి చెప్పేది? ద్రోహి, నమ్మక ద్రోహి. ఇంతకాలంగా మన ఇంట్లో ఉంటూ మనకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? రాస్కెల్, రారీ, చెంప పగలు కొడతాను. అయ్యగారు అంత పని మాత్రం చేయకండి. తప్పనిసరి పరిస్థితుల్లో మావ నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటా తప్పనిసరి పరిస్థితి? చెప్తానమ్మగారు, చెప్తాను. మేమిద్దరం 5 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం. కానీ మీ పెద్దబ్బాయి బంతికి పెళ్ళైతే గాని తను చేసుకోనన్నాడు. అది కరెక్ట్ మాట. ఎంతైనా గజిబిజికి మన మీద విశ్వాసం ఎక్కువ. నేను చెప్పలే బంతికి పెళ్లి కాకుండా గజిబిజి గారు చేసుకోడని? కానీ కానీ విధి చాలా చాలా అదేంటయ్యగారు? చాలా గంభీరమైనది. అది కాదండి, విధి చాలా గభీయమైనది అనాలి. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. విధి చాలా బలీయమైనది. ఒక రోజు మేము పార్కులో కలుసుకున్నప్పుడు, ఆ రోజు ఫిబ్రవరి 14th, అక్కడే ఉన్న పోలీసులు ఆ పంతులు కలిసి మాకు పెళ్లి చేసి అక్షింతలు చల్లారు. సరే పెళ్ళయింది, ఆ తర్వాత అయినా చెప్పొచ్చు కదా? చెప్పొచ్చండి, కానీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అయ్యగారు చెప్పు తీసుకొని కొడతారని, తను గిన్నెస్ రికార్డ్ సాధించక ముందే పెళ్లి చేసుకున్నందుకు అమ్మగారు గుండాకి మరణిస్తారని, ముఖ్యంగా తనకంటే ముందు పెళ్లి చేసుకున్నందుకు బంతి బాబు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవ్వరికి చెప్పొద్దన్నారండి. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఇద్దరు పనులు చేసుకుంటూ హాయిగా చిలకా గోరింకల్లా ఉండండి. థాంక్స్ అండి, మీరు చాలా మంచోళ్ళని మా మావ చెప్పారండి. ఆయ్. నా గురించి ఏం చెప్పాడబ్బా? మీరు శ్రీకృష్ణదేవరాయలాగా పెద్ద పెద్ద మీసాలతో గంభీరంగా ఉంటారని, నిజానికి మీరు చిన్నపిల్లల మనసుతో అని చెప్పారండి. అయినా చిన్నపిల్లాడ్లా అన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తారట కదండి, అదేం పనండి? అలా చెప్పాడా వెధవ? రాణి చెప్తాను. అమ్మగారు మీరు రండి, మీకు స్నానానికి వేణీళ్ళు పెట్టాను, చల్లారిపోతాయి. ఆయ్ ఆయ్ ఈ రోజు సరుకులు తీయడానికి చాలా లేట్ అయింది. ఇంకా వంట చేయడానికి ఎంత లేట్ అవుద్దో. అసలే గారు 12 అవగానే ఆకలి ఆకలి అని అరుస్తారు. ఇదంతా ఆ దొంగ పోలీసుల వల్లే జరిగింది. వాళ్ళు నా చేతులు దొరకాలి. దీర్ఘాయుష్మాన్ భవ. ఒరే అబ్బాయి, నీ మొహంలో పెళ్లికళ్ళ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. అంత బాగా కనపడుతుందా? అసలు ఈ బాటికే నీకు పెళ్ళైనా ఆశ్చర్యం లేదు. నాకు తెలియకుండా నా పెళ్ళెలా అవుతుందండి? దాందే ఉంది, కలిసి వచ్చే కాలం వస్తే కత్తిరిన కైపు లాంటి పెళ్ళం వస్తుంది. బాలీవుడ్ వద్దండి, నా లెవెల్ కి అనుష్క అయితే ఓకే. అయితే దక్షిణవు అనుష్క లాంటి అమ్మాయి పెళ్ళం కావాలని దీవిస్తాను. డబ్బులు ఇంకోసారి ఇస్తాను, ఈసారికి దీవించేయండి. ఇదిగో అవ్వ కావాలి అనుష్క కావాలి అంటే కుదరదు. నీకు పెళ్లి కావాలా డబ్బులు కావాలా? నాకు కావాలి. నాకు పెళ్ళైతే మీకు మంచి దక్షిణ ఇస్తాను. అప్పటివరకు మీరు నా దక్షిణ అడగండి. గడుగ్గా ఇవే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీకు కూడా శీఘ్రమే దక్షిణ ప్రాప్తి రాష్ట్రం. ఏంటి అన్ని కట్ చేసున్నాయి? ఓ, నేను వచ్చేసరికి లేట్ అవుద్దని అమ్మగారు అన్ని కట్ చేసి ఉంచారన్నమాట. ఏంటో ఈ రోజు అమ్మగారు అన్ని పనుల్లో సాయం చేస్తున్నారు. సర్లే, మనం మిగతా పని పూర్తి చేద్దాం. ఏంట్రా అంత గట్టిగా అరిచావ్? ఏం జరిగింది? ఏమో అయ్యగారు, గేదెల అచ్చి దున్నపోతులా పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారు, ఈ అమ్మాయి నన్ను భయపెట్టిందండి. అసలు ఈ అమ్మాయి ఎవరు? నా వంటగదిలో ఏం చెప్తుంది?
అంటే నేను బజార్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకో పన్నమని పెట్టేసుకున్నారా? అదేంట్రా అలా అంటావు? ఆ అమ్మాయి నీ పెళ్ళమని చెప్తోంది. అవునరా, ఆ పిల్ల నీ భార్య అంట. గజిబిజి, రే గజిబిజి, ఇది అన్నయ్య గారు, అయినా మీకు తెలియకుండా నా పెళ్లి జరగడం ఏంటండి? అదేరా మేం చెప్తున్నది. కానీ ఆ అమ్మాయి మీ ఇద్దరికి పెళ్ళయిందని బలంగా చెప్తోంది. బలంగా ఉంది కదా, బలంగానే చెప్పుకుంటది. అయినా మీరెలా నమ్మారండి? నమ్మగా ఏం చేయమంటారా? అమ్మాయి పంచభూతాల్ని సాక్ష్యంగా చూపిస్తోంది. నా పెళ్లికి ఇన్ని సాక్ష్యాలా? అయినా నా జరగని పెళ్లికి ఇన్ని సాక్ష్యాలు ఎలా ఉంటాయండి? జరగకపోవడం ఏమిట్రా? పోలీసు సాక్షిగా జరిగిందంట కదా. ఆ, దీనికి మళ్ళీ పోలీసులు సాక్ష్యమా? ఏ పిల్ల, నీదే చెప్పు. నువ్వు నా ఆస్తి కాజేద్దామని వచ్చావు కదా? ఆ నీ వెనక కోట్లున్నాయని, 2 నిక్కర్లు ఒక బనీ తప్ప ఏమున్నాయని. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు? చూసావా పెళ్లి కానంత వరకు నీ అంతటిది లేదు అని పొగిడి ఇప్పుడు నేనెవరో తెలియదంటావా? అమ్మగారు, నా బతుకు అన్యాయం అయిపోయిందా? అంతేనమ్మా, అంతే. ఈ మగాళ్ళకి ఆడపిల్ల కోడి పిల్ల రెండు ఒకటే. కోసే వరకు దాన్ని, మోసు తీరే వరకు మనల్ని ప్రేమగా చూస్తారు. అమ్మగారు, మీరు దీన్ని మాయలో పడకండి. నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయినా మీకు తెలియకుండా నేను పెళ్లి ఎలా చేసుకుంటానండి? వాడు నాకు చెప్పకుండా చేసుకోడు. ఏ అమ్మాయి, ఆ అమాయకుడిని ఎందుకు మోసం చేస్తున్నావు? ఆ అమాయకుడే నన్ను మోసం చేశాడు. మీ ఇంటి ముందు మౌన పోరాటం చేసి రికార్డులకు ఎక్కుతాను. ఏంటి, రికార్డులోకి ఎక్కుతావా? అవును, రికార్డే. ఒక మగాడి అరాచకాన్ని బయట పెట్టడం కూడా రికార్డే, తెలుసా? గజిబిజి డౌన్ డౌన్, గజిబిజి డౌన్ డౌన్. ఏ అమ్మాయి, నేను కూడా నీ పార్టీయే. గజిబిజి డౌన్ డౌన్, గజిబిజి డౌన్ డౌన్. గజిబిజికి సపోర్ట్ చేస్తున్న వినాయక్ రావు డౌన్ డౌన్, వినాయక్ రావు డౌన్ డౌన్. అమ్మగారు, రికార్డ్ అనగానే ప్లేట్ మార్చేశారు. అవును విసు, వాడు చెప్పేది కూడా విను. ఆ అమ్మాయి నిజంగా వాడి భార్య అయితే మెళ్ళలో మంగళసూత్రం ఏది? అవునమ్మాయి, నీ మెళ్ళో మంగళసూత్రాలేవి? చూసారా గారు, మీరు లా పాయింట్ అడిగేసరికి తోమ ముడుచుకుంటూ లోపలికి వెళ్ళి అదే. ఇదిగో మావా, నువ్వు కట్టిన తాళి పొట్టు. నేను కట్టిన తాలిబొట్టు అయితే నీ మెల్లో ఉండకుండా లోపల ఎక్కడ ఎందుకుంది? కరెక్ట్. కాపురం చల్లగా ఉండాలంటే తాలిబొట్టు ఆడదాని మెల్ల ఉండాలి. అంతేగాని సూట్ కేసులోనో బ్యాంక్ లోనో కాదు. నా కాపురం చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అయ్యగారు, ఇది దేశ ముద్రు కాదు, విదేశీ ముద్రు. దీన్ని ఇప్పుడే బయట పంపించకపోతే మీ ఆస్తులు వాటా కూడా అడుగుతుందండి. నేనెందుకు వెళ్తాను? నువ్వేగా చెప్పావు అయ్యగారికి నేను 3వ కొడుకుని, ఆస్తిలో నాకు వాటా ఇస్తారు అని. అయ్యగారు, ఇది మన మధ్య గొడవ పెడుతుందండి. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. మీరే కాదు, సక్కుబా. ఎవరు మీరు? వీళ్ళది చాలా సాయి కుమార్, గబ్బర్ సింగ్. ఏం కావాలి? చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 3 సింహాలు ప్రతీకలైతే కనిపించని 4వ సింహం ఈ పోలీస్. మీ ఇంట్లో ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరుగుతోందంటూ మా స్టేషన్ లో ధర్మగడ్డ మోగుతోంది. ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగట్లేదు, ఆడపిల్ల వల్ల అన్యాయం జరుగుతుంది. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికో లెక్క ఉంది. ఏ ఆడపిల్లకైనా మగవాళ్ల వల్లే అన్యాయం జరుగుతుంది, అది లెక్క. కానీ ఆడపిల్ల వల్లే అన్యాయం జరిగిందంటాడు ఆ మగాడు, అది వాళ్ళ తెక్క. కరెక్ట్ గా టయానికి వచ్చారు. మీకు 100 ఏళ్ళు. సారీ, నాకు 40 ఏళ్ళు. అయినా మేము యమదూతలు అలాగే వస్తాం. ఒక నిమిషం ముందు రాము, ఒక నిమిషం వెనక రాము, అలాగే కరెక్ట్ గా టైంకి వస్తాము. అంతే, మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. నాయన గజిబిజి, ఏంట్రా గోల? గోడ నాది కాదండి, ఈ అమ్మాయిది. మా ఇద్దరు పట్టుకొని మొగుడు పొలాలంటుంది. మొగుడు అనకపోతే ఇంకేమంటుందిరా లబ్బే? ఒక భారతనారి పరాయి మగాడిని ఎవరినైనా సరే నా భర్త అంటుందా? ఏమ్మా, అలా ఎవరైనా అంటారా? అలా అంటారు. కానీ మాకు తెలిసి వాడికి పెళ్లి కాలేదండి. కరెక్ట్, నీకు తెలియకుండానే అయింది. నాయన గజిబిజి, నిజం చెప్పమ్మా. నిజం చెప్తున్నా, నాకు పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. పోనీ మేము తెలుసా? తెలుసు, దొంగ పోలీసులు మీరు. షటప్. దొంగ వేరు, పోలీసు వేరు. పోలీసులను దొంగ పోలీసులు అన్నందుకు నీకు 7 ఏళ్లు జైలు శిక్ష. అంటే ఏంటి? మీరే తీర్పు చెప్పేసి మీరే శిక్ష చేస్తారా? చూడండి వినాయకరావు గారు,
మీ గజిబిజి తలుపులు తీసి మమ్మల్ని చూసి ఇలా అంటున్నాడు. అలా ఎవరిని అంటారు? ఇంతకు ముందు మనకు తెలిసిన వాళ్ళు సడన్ గా ఎదురైతే అలానే అంటాం. అంటే మేమిద్దరు ఈయనకి తెలుసు అన్నమాట. తెలుసాయి గారు, పొద్దున 500 రూపాయలు ఫైన్ వేసింది ఈ దొంగ పోలీసులే. అది ఫైన్ అనరు కన్నా నీ పెళ్లి గురించి ఇంట్లో చెప్పకుండా నువ్వు ఇచ్చిన లాంఛం. ఎరా గజబిజి, ఏంట్రా ఇదంతా? ఇక్కడ నా మీద ఏదో కుట్ర జరుగుతుంది గారు. కుట్ర చేయడానికి నువ్వేమన్నా అమెరికా ప్రెసిడెంట్ వా? మిస్టర్ గజబిజి, మా ఎస్ఐ అంకుశం రాజశేఖర్ కొంచెం తప్పు చేసినా క్షమించరు. ఆ అమ్మాయితో బుద్ధిగా కాపురం చేసుకో, లేకపోతే జైల్లో ఉంటాం. ఇది మా ఎస్ఐ గారి వార్నింగ్. నాకు అసలు పెళ్లి కాలేదు. 7 ఏళ్ళు ఏంటేడేళ్ళు? ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తే నీకు పడే జైలు శిక్ష. చూడు బాబాయ్, నీకు కావలసినంత తెక్క ఉంది, దానికి మా దగ్గర 7 వసల లెక్క ఉంది. అంటే మా వాడికి నిజంగానే పెళ్ళైందంటారా? ఇదంతా చూస్తున్నా నీకు ఇంకా నమ్మకం కలగలేదా? ఇతను ఈ అమ్మాయికి అన్యాయం చేస్తే ఇతనితో పాటు మీరు కూడా లోపలుంటారు. చూడమ్మా, పనివాడిని కూడా నీ పిల్లలతో సమానంగా చూసే నీ అమ్మతనానికి జోహా. కానీ తప్పు చేసిన వాడు పని పిల్లవాడైనా పసిపిల్లవాడైనా సరే శిక్ష అనుభవించవలసిందే. సర్ది చెప్పండి, లేకపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. మళ్ళీ వస్తారా? మీరన్ని సార్లు కమ్ము కమ్ము అని పిలిస్తే రావా? వస్తాం. లాస్ట్ డైలాగ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. చెప్పు. ఏమై విసు, నిజంగా గజిబిజి గాడికి పెళ్ళైందటావా? ఏమోనండి, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. వాడు చూస్తే నాకు పెళ్లి కాలేదు అంటున్నాడు, ఆ అమ్మాయి చూస్తే సాక్ష్యాలతో నిరూపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయ్య గారు, రే గజిబిజి, నిజంగా నీకు పెళ్లి అయి ఉంటే చెప్పరా? అవునరా, నీ పెళ్లి మేము ఎలాగో చేయలేకపోయాం, కనీసం నీ శోభనమైనా నేను దగ్గరుండి చేస్తాం. మావా, నీకోసం వేడివేడిగా బూస్ట్ కలిపి తెచ్చాను, తాగు. రే గజిబిజి, ఏదన్నా మంచి వంట చేయరా. ఈ గొడవలో పడి ఫుడ్ సంగతే మర్చిపోయాం. నేను చేసేసాను అయ్యగారు. మీకోసం పప్పు చారు, ఉప్పు చేప, అమ్మగారి కోసం చపాతి, ఆలు కర్రీ ఎప్పుడో చేసేసాను. చూసావరా గజిబిజి, బెల్లం ఉంటే ఇంతే. పనిలో షేర్ చేసుకుంటారు, మంచి ఆలోచనలు ఇస్తారు, రికార్డుల పేరుతో ప్రాణాలు తీస్తారు. మన కోసం ప్రాణాలు ఇస్తానంటున్నాను. వెళ్ళి హ్యాపీగా కలిసి పని చేసుకోండి. వెళ్ళండి. అయ్య గారు నన్ను నమ్మట్లేదు. రేయ్, పెళ్ళాం ఇచ్చింది తాగరా. తాగేసి తాగండి మీరే. మావా, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా. నాకు పెళ్లి కాలేదు. ఇక్కడ నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేంటో తేల్చాల్సిందే. అసలు ఈ అమ్మాయి ఎవరు, మా ఇంటికి ఎందుకు వచ్చింది? అది తెలియాలంటే బయటికి వెళ్లాల్సిందే. అక్కడ ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాళ్ళని పట్టుకొని నిజం నిరూపించాలి. లేకపోతే అమ్మగారు అయ్యగారు కూడా నన్ను అపార్థం చేసుకునేలా ఉన్నారు. ఇదిగో డైరెక్టర్ గారు, మన బకరా ప్రోగ్రామ్ కి ఈసారి భలే వాళ్ళు దొరికారు. ఇప్పటి వరకు మనం చేసిన అన్ని ప్రోగ్రామ్స్ లోకి ఇదే హైలైట్. అవును, ఈ దెబ్బతో మన మాయాటివ్ రేటింగ్స్
ఫుల్ గా పెరిగిపోతాయి. డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డాం, కొంచెం డబ్బులు చూసి ఇవ్వండి. అవునండి, పొద్దున గజిబిజి గాడిని బజార్లో భలే కంగారు పెట్టేశాం. ఏడ్చారులే, మామూలు పోలీసుల్లో యాక్ట్ చేయరా అంటే సినిమా పోలీసుల్లో యాక్ట్ చేశారు. అయినా వాళ్ళు బుర్రలేను కాబట్టి కనుక్కోలేకపోయారు. ఇంకొకళ్ళైతే మీ తాట తీద్దరు. పంతులు గారు మీరు వెళ్ళండి. ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము ఎంత మర్చిదనన్న మరపు రాకున్నది. చిచ్చి, మనకు అన్నగారు డైలాగ్ ఎందుకు? ఆయన ఎక్కడా మనం ఎక్కడా? సర్లే, ఈ మాయా టీవీ వాళ్ళకి మా ఫ్యామిలీ మాయ ఏంటో చూపించాలి. ఇంకోసారి ఎవరిని బక్రాలు చేయకుండా వీళ్ళని బక్రాలు చేయాలి. అయ్యగారు, ఇది మనల్ని మోసం చెప్తుంది. ఇది నా భార్య కాదు. మళ్ళీ మొదటికొచ్చావా? నీకెన్నిసార్లు చెప్పాలి? ఎన్ని సాక్ష్యాలు చూపించాలి? ఎన్ని సాక్ష్యాలు అక్కర్లా. మనకు పెళ్లి చేసిన పంతులు పిలువు చూద్దాం. నువ్వు ఆ మాట అంటావని నాకు ముందే తెలుసు. నువ్వు ఆ పంతులు రెడీ చేసి ఉంటావని నాకు తెలుసు. ఇదిగో వచ్చేసాడు నీకోసం సాక్ష్యం చెప్పడానికి. ఆడే వచ్చుంటాడు. 1 నిమిట్. అనుకున్నా నువ్వు వస్తావని. దా, నీకోసం హీరోయిన్ ఎదురు చూస్తుందా? హీరోయిన్ అదే పెళ్లి కూతురు. ఓహో, ఏమండి వినాయకరావు గారు, మీరు ఈ కాలనీకే పెద్ద మనిషి, మీరు ఇలా చేయడం బాగుందా? నేనేం చేశాను? ఇంకేం చెయ్యాలండి, మీ పనివాడు పెళ్లి చేసుకుని సంభావన ఎగ్గొట్టాడు. ఇక వాడి సంసారం ఎలా సాఫీగా సాగుతుంది చెప్పండి. ఏంటి చెప్పేది? పెళ్లి వాళ్ళు ఎవరో చెప్తే నీకు సంభావన ఎందుకు ఇవ్వాలి? పెళ్లి వాళ్ళు చేసిన మంత్రాలు నేను చదివాను కదా. రే గజిబిజి, తప్పురా. పెళ్లి చేసిన పంతులు రుణం ఉంచుకోకూడదు. ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాలే. పంతులు గారు, జరిగిందేదో జరిగిపోయింది. శోభనానికి మంచి ముహూర్తం పెట్టండి. ఆ కార్యక్రమం కూడా మీ చేతుల మీద జరిపిద్దాం. కరెక్ట్ కరెక్ట్. అమ్మగారు, నేను ఒప్పుకోను. నీకేం తెలీదు, పిచ్చి సన్నాసి, నోరు మూసుకో. అది కాదమ్మగారు, కనీసం మీ పాట ప్రోగ్రామ్ కూడా లేకుండా నా శోభనం ఎలా చేస్తారు చెప్పండి. అదేనా మీకు నా మీద ఉన్న ప్రేమ? ఏమండి, వీడికి నా పాట అంటే ఎంత ఇష్టం, అలాగే పాడతానురా. అదిగోండి నా తోడళ్ళు బామర్దులు అందరూ వచ్చేస్తున్నారు. అయ్యా వినాయకరావు గారు, విజయలక్ష్మి గారు, మీరు మమ్మల్ని క్షమించాలి. మేము మాయా టీవీ నుంచి వచ్చాం. ఇది బకరా ప్రోగ్రాం. అవునండి, ఇదంతా నాటకమేనండి. నాకు ఈ గజిబిజికి ఏ సంబంధం లేదు. మా ప్రోగ్రాం కోసం ఈ నాటకం ఆడాం. పొద్దుట మీ గజిబిజి దగ్గర తీసుకున్న 500 రూపాయలు నా దగ్గరే ఉన్నాయండి. ఇవిగోండి 500. ఇదంతా టీవీ ప్రోగ్రామా? నేను నిజమే అనుకున్నాను. నిజమే అమ్మగారు, ఇద్దరు నా తోడళ్ళు, ఈడేమో నా బామర్ది. ఎరా బాగున్నావా? వాళ్ళిద్దరు నా ముద్దుల మామయ్యలు. వీళ్ళకి మా ఇద్దరు పెళ్లి అంటే ఇష్టం లేదు, అందుకే ఈ టీవీ నాటకం ఆడుతున్నారు. ఏరా ఎప్పుడంతే నువ్వు? ఇప్పటిదాకా నీకు పెళ్లి కాలేదన్నావు కదరా, మళ్ళీ ఇదేంటి? మీరు తిడతారని చెప్పలేదు అయ్య గారు. నన్ను క్షమించండి అయ్య గారు, ఇదే నా పెళ్ళాం బసంతి. దా బసంతి. అమ్మగారు అయ్యగారు కాలు మీద పడి మొక్కుదాం. బసంతి దా. గజిబిజి గారు, మీరు బాగా హట్ అయినట్టున్నారు. వీఆర్ వెరీ సారీ సార్. సరే సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. కాను నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి సార్. మా అమ్మగారు పాట పాడతారు, దాన్ని మీ ఛానల్లో ఏదో ఒక ప్రోగ్రామ్ లో టెలికాస్ట్ చేయాలి. ఓకే, అలాగే చేస్తాం. మీకు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తాము. మీరు మా అమ్మగారు పాట వినడమే మాకిచ్చే పెద్ద గిఫ్ట్ హ్యాంపర్స్. ఒరే అందరం చేస్తావరా? ఏంటండి? ఒరే గజిబిజి, నువ్వు నా బంగారు పనోడివిరా. అమ్మగారు ఇప్పుడే స్టార్ట్ చేయకండి, నేను వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసి వస్తా. రెడీ? స్టార్ట్ చేయండి. నే పాడితే లోకమే పాడదా, నేనాడితే లోకమే ఆడదా. నాలోన ఉంది హాయి, నేనేనే మస్తు జాయి, న్యాయ ఉంది హాయి రే. నే పాడితే లోకమే ఆడదా, నే ఆడితే లోకమే ఆడదా. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంపౌనా, కనులకు సొంపౌనా. దినకు దినకు
దాదిరిదాని తొందిదాని దినను దినక దినక దిన దిన్ అమ్మా ఆపండమ్మా అమ్మా ఆపండమ్మా తక్కడ తక్కడ ప్లీజ్ అమ్మా ఆపండమ్మా. నా ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? వేస్తామమ్మా, తప్పకుండా వేస్తాం. ఆ, ఒక్కసారి పోలీసులతో మాట్లాడి నిర్ణయం తీసుకుని అలాగే. ఆ తర్వాత టెలికాస్ట్ చేస్తామమ్మా. ఆ, ఎన్నో ఇళ్ళకెళ్ళాం, ఎంతో మందిని బకరాన్ని చేశాం. కానీ ఇలా సగం చచ్చి సగం బతికిన పొజిషన్ లో బయటికి రావడం ఇదే మొదటిసారమ్మా. వెరీ గుడ్. తలుపులు తీసున్నాయి, పారిపోయి వెళ్ళిపోదామండి. పారిపోవడం కాదురా, మాయమైపోదాం.